వాళ్ళు క్రిస్టియన్స్, మలయాళీ క్రిస్టియన్స్. తన పేరు తెలుసు కదా, జెస్సీ. మనో నాయుడుస్, అది తెలుసు కదా. నువ్వెలాగో కన్విన్స్ చేసి తన్ని ప్రేమించేలా చేసినా వాళ్ళ నాన్న చచ్చినా ఒప్పుకోడు, ఇది మాత్రం గ్యారంటీ. ఆమెని చూడగానే అనుకున్నాను నువ్వు ఢమాల్ పడిపోతావని. వద్దు, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆమెను తీసుకుని లేచిపోవాలి. ఎందుకు చెప్పు? ఇప్పుడే తన మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ కట్ చేసాయి. వాళ్ళ నాన్న లాయర్ కూడా. ఎవరు? అను చెప్పింది ఇదంతా. సరిపోయింది. తను తప్పేం కాదు, మీ అమ్మ అలా పెంచింది. మోడర్న్ డ్రెస్ వేసుకున్న అమ్మమ్మరా అది. దాని మాటలు సీరియస్గా తీసుకుంటే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఇదేం చెప్తుంది? జెస్సీ జెస్సీ అనే కదా. అయితే అదే విను. ఇక్కడ ఏదనిపిస్తే అదే చెయ్యి. ఎవరి మాటలో వినుకు. గో ఫర్ ఇట్. నీ లవ్ని ఎలా చెప్పాలో ఆలోచించుకోరా. ఫోకస్ చెయ్యి. నెక్స్ట్. ఇంకేం లేదులే. ఈ అవతారం ఏంట్రా? డబ్బు కోసం ఏమేం చేస్తావా? నా సినిమాలో మంచి గెటప్ ఇస్తాలేగా. డోంట్ వరీ, బాయ్. రే, నాకు తెలియకడుతున్నా, నువ్వేం థింక్ చేయవా? తను బీఎస్సీ మ్యాథ్స్ చేసి 3 years అయింది. నువ్వు ఇంజనీరింగ్ ఈ ఇయరే కంప్లీట్ చేసావు. క్యాల్కులేట్ చేసి చూసాను, తను నీకంటే 2 years పెద్దదిరా. ఏంటే నువ్వు అంటుంది? అవును. నో ఛాన్స్. 18 సంవత్సరాల కంటే ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండదు. కావాలంటే లెక్కేసి చూసుకో. నీకంటే 2 ఏళ్ళు పెద్దదా? అబ్బో సూపర్. ఇప్పుడు ఇదే ట్రెండ్. నేను చాలా బాగా చూసుకుంటుంది. ఓ తల్లిలా భార్యలా డబల్ రోల్ ప్లే చేస్తుంది. ఏదైనా సరే తన డీల్ చేస్తుంది. అందులో చాలా లాభాలు కూడా ఉన్నాయి. అర్థమైంది కదా? నన్ను నమ్ము. గో ఫర్ ఇట్. ఇవన్నీ ఎక్కడ అడ్డం వస్తాయని ఈ రీజన్స్ వల్ల తర్వాత కాదంటే అంటుంది. నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఉంటావు కదా? I guess I will. That's good. You are my friend. എനിക്ക് വേണ്ടമ്മ. It's getting late. Or be there by 9. అమ్మా వస్తున్నా. సరేరా. హాయ్, ఐఎమ్ జెర్రీ. కార్తిక్ అన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం చేస్తున్నావు? మెకానికల్ ఇంజనీరింగ్. ఓ దట్ ఈస్ గుడ్, కీప్ ఇట్ అప్. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, Yes? మీరు మలయాళం సినిమాలో యాక్ట్ చేస్తారా? ఐ యామ్ ఏ లాయర్. ఓ, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. హాయ్, కార్తిక్. తెలుసు, మీ ఇంట్లో అందరూ అన్నిటికీ పిలుస్తూనే ఉంటారు కదా రోజంతా. కార్తిక్ 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 పైకి వినిపిస్తుంది. ఓ, సో అంటే నేను ఇంట్లో పని పాట లేకుండా కూర్చున్నానని మీకు తెలిసిపోయిందంటారా? నేను అలా అనలా.